నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ చిక్కుడుగాయలతో చిక్కుడుగాయ కర్రీ కాంబినేషనే. అలానే ఓన్లీ టమాటోతో మాత్రమే కాదండి, ఒక్క టమాటో మాత్రమే వేస్తూ చక్కగా గ్రేవీ కర్రీ లాగా చేసుకున్నాను. ఇందులోకి మీల్ మేకర్ సోయా చంక్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకున్నాను. మరి ఈ కాంబినేషన్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. రైస్లోకే కాదండి, మనకి బిర్యానీల్లోకి బాగుంటుంది. అంతేకాదు చపాతీ పుల్కా పరోటాల్లో కూడా సూపర్ కాంబినేషన్. నేనైతే కరెక్ట్గా సరిపోయేంత వరకే గ్రేవీ చేస్తున్నాను. మీరు చపాతీ పుల్కా పరోటాల్లోకి అయితే గ్రేవీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఈరోజైతే ఇక్కడ చిక్కుడుగాయ అలాగే మీల్ మేకర్ కర్రీ కోసం నేనైతే చిక్కుడుగాయలు ఇక్కడ 1/2 kg తీసుకున్నాను. ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి మీల్ మేకర్ వచ్చేసి పెద్దవి తీసుకొని కొంచెం వేడి నీళ్ళలో పెట్టుకుని 5 నిమిషాలు తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే పెద్దవి అలాగే ఉంచేసుకోవచ్చు. ఇందులోకి టమాటా ఒకటి తీసుకున్నానండి. అలాగే ఉల్లిపాయ మీడియం సైజు ఒకటి, పచ్చిమిరపకాయలు 2, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఇంకా మసాలా కోసం అయితే ఎండు కొబ్బరి, అలాగే పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, లవంగా ఒకటి, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, జీలకర్ర ధనియాలు తీసుకున్నాను. ఇక్కడ నేను ధనియాలు 1 స్పూను, జీలకర్ర ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. దాల్చిన చెక్క ముక్క అయితే ఒక 1 ఇంచ్ ముక్క చిన్నది. అలాగే లవంగా ఒకటి, ఘాటు ఎక్కువగా ఉండకుండా. అలాగే ఇందులోకి నువ్వులు 1 టేబుల్ స్పూను, పల్లీలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఎండు కొబ్బరి కూడా 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. ముందుగా నేను ఆయిల్ లేకుండా తీసుకున్న మసాలా దినుసులన్నీ వేయించుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, లవంగా, దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి. ఇవన్నీ కొంచెం పాన్ హీట్ అయిన తర్వాత వేసి వేయించుకోవాలి. ఇక్కడ వీటితో పాటుగానే వేయించి పెట్టుకున్న పల్లి అయినా మళ్ళీ వేసుకుంటున్నాను. అలాగే నువ్వులు, చివరిగా నువ్వులు వేసాను. లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను వీటన్నిటిని. ఇప్పుడు అల్లం వెల్లుల్లి మీరు పేస్ట్గా లేకపోతే ఇందులోనే కొద్దిగా వేసి వేయించుకోవచ్చు. 2 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇవన్నీ వేగినాయి అనుకున్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఆయిల్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. ఇందులోనే 2 కరివేపాకు రెమ్మలు కూడా. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసి వేయించుకుంటున్నాను. ఇక్కడైతే ఉల్లిపాయలు మొత్తం కూడా సాఫ్ట్గా వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు అంతా వేగిపోయినాయి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఉన్నాము. ఇప్పుడు ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న టమాటో వేస్తున్నాను. టమాటో మెత్తబడే వరకు కొద్దిగా సాల్ట్ అయితే వేసి మూత పెట్టేస్తున్నానండి. ఇక్కడ తొక్కంతా ఊడిపోయేలాగా ఉండాలి టమాటా మనకి. మూత పెట్టేసేసి ఈ లోపల నేను వేయించుకున్నవన్నీ మెత్తని పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను. మూత తీస్తున్నాను. ఇప్పుడు చూడండి, టమాటా కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోనే చిక్కుడుకాయ కూడా వేసేసుకుంటున్నాను. రుచికి తగినట్లుగా సాల్ట్ అలాగే పసుపు వేసుకున్నాను. దీంతో పాటుగా కారం కూడా 1 స్పూన్ వేస్తున్నాను. చిక్కుడుకాయ మనకి 50% వరకు ఉడికిపోవాలండి. అప్పుడే మనం మిగిలిన
మీల్ మేకర్ కానివ్వండి, గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కానివ్వండి ఇందులోకి వేసుకోవాలి. మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు. ఇంకా ఇక్కడైతే 5 నుంచి 10 నిమిషాల పాటు పడుతుంది లో ఫ్లేమ్లో ఉంచితే మాత్రం. మూత తీస్తున్నాను నేను ఇక్కడ 10 నిమిషాల తర్వాత. చూడండి, చిక్కుడుకాయలు కూడా 3/4 వరకు ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి మీల్ మేకర్ వేసేస్తున్నాను. మీల్ మేకర్ కూడా వేసిన తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా ముద్దంతా ఇందులోకి వేసేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక 1/2 కప్ వాటర్ వరకు వేస్తున్నాను. ఒక 1/2 కప్ వరకు వాటర్ కూడా వేస్తున్నాను. మీకు ఉప్పు కారం కానీ చూసుకోండి, సరిపోతే కొంచెం వేసుకోవచ్చు. కొద్దిగా కసూరి మెతి. మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను స్టవ్ని ఇప్పుడు. ఇక్కడైతే గ్రేవీ ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యేటప్పుడే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఒక 2-3 స్పూన్ల వరకు పెరుగు కూడా వేసేసుకున్నాను. ఇక్కడ పెరుగు వేసేసానండి 2-3 స్పూన్ల వరకు. పెరుగు విరిగిపోకుండా ఉండటం కోసం మొత్తం కలిపే వరకు లో ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. ఒకసారి సాల్ట్ చూసుకొని మూత పెట్టేసుకోవాలి. నాకు సాల్ట్ అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. మూత పెట్టి ఉంచుతున్నాను. మూత తీస్తున్నాను నేను ఇక్కడ. చూడండి, నీరంతా చక్కగా క్రీమీగా వచ్చేసింది, గ్రేవీగా. ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీర చల్లేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది రైస్లోకే కాదు, చపాతీ, పుల్కా వీటన్నిటిలోకి కూడా సూపర్గా ఉంటుంది. బిర్యానీ కాంబినేషన్స్లో కూడా ప్లెయిన్ బిర్యానీలోకి సూపర్ కాంబినేషన్ అనమాట. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, మీల్ మేకర్ అలాగే చిక్కుడుకాయలతో కర్రీ. మరి రైస్, చపాతీ, పుల్కాల్లోకి, అంతేకాదు ప్లెయిన్ బిర్యానీలో కూడా సూపర్ కాంబినేషన్. మరి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.